ప్రభుత్వం కోస్తాపై ప్రేమ, సీమ జిల్లాలపై సవతి ప్రేమ చూపిస్తోందంటూ రాయలసీమలో మరొక ఉద్యమం ప్రారంభమైంది. 4 జిల్లాల ఉద్యమ నాయకుల సమావేశానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. రాయలసీమ నేతలు పోరుబాట పడుతున్నారు. చంద్రబాబు సీమకు చెందిన వ్యక్తి అయినా అసలు తమ గురించి పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతం చేస్తున్నారన్నది వారి వాదన. ఉద్యమ కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 21న తిరుపతిలో సమావేశమవుతున్నారు. రాయలసీమ పోరాట నేతలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఇందులో పాల్గొంటున్నారు. ఏదో కొంత డబ్బులు ఖర్చు పెట్టినా మా ప్రాంతంలో పూర్తి కాని కొన్ని ఇరిగేషన్ పనులు పూర్తయినట్టు, గాలేరు నగర్ కానీ లేకపోతే ఆంధ్రనివా కానీ కొన్ని పనులు పూర్తయినా అయ్యిండేటి. అమరావతి ఎప్పుడైతే తెలియదు, ఎవరు చూస్తారో తెలియదు. దానికి అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేదానికన్నా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మా ప్రాంతంలో పూర్తి చేసినా బాగుండేది. రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, గోపాలరావులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. కొన్ని పార్టీల నేతలు కూడా వీరికి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగిన రహస్య సమావేశంలో వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఆ తర్వాతే తిరుపతి సభ ఖరారైనట్లు సమాచారం. గత 6 నెలలుగా చాప కింద నీరులా ప్రత్యేక రాయలసీమ అంటూ కొందరు, సీమ అభివృద్ధి అంటూ మరికొందరు సోషల్ మీడియాలో ఉద్యమ బాట పట్టారు. ముందుగా రాజధానిని సీమలో ఏర్పాటు చేయాలని కొందరు ఉద్యమాలు చేశారు. అయితే ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. మెడికల్ అడ్మిషన్ల సందర్భంగా పద్మావతి మహిళా మెడికల్ కాలేజీ సీట్లను 13 జిల్లాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం 120 జీవో విడుదల చేయడం సీమవాసుల్లో అసంతృప్తిని రగిల్చింది. దీనిపై తిరుపతిలో భారీగా ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్ కేంద్రంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాయలసీమకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో రాయలసీమ ఫోరం పేరుతో ఏర్పాటు చేసిన సమావేశానికి 400 మంది సాఫ్ట్వేర్ నిపుణులు హాజరయ్యారు. విడిపోతే తప్ప బాగుపడవని కొందరు, కలిసి ఉండి హక్కులు సాధించాలని కొందరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని ఉద్యమం చేయాలనే వారు కొందరు, ఇలా 3 రకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. సీమ సాగునీటి ప్రాజెక్టులు ఆంధ్రనీవా, గాలేరి, నగరి పూర్తి చేయడమే కాకుండా సిద్ధేశ్వరం ప్రాజెక్టును కట్టాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉంచడంతో పాటు 69 జీవోను రద్దు చేయాలంటున్నారు. ఉద్యమానికి తాము సైతం సహకరిస్తామని కొందరు బీజేపీ నాయకులు చెబుతున్నారు. మిత్రపక్షాన్ని కాదని బలపడాలంటే రాయలసీమ ఉద్యమమే మార్గమని కొందరు బీజేపీ నేతలు అధిష్టానానికి సలహా ఇచ్చారని తెలుస్తోంది.